చూసుకుంటుంది, లేకపోతే మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళారా తన ఇంటి వారిని సంరక్షించకపోయినచో సంఘాన్ని నడిపించలేం. సంఘాన్ని నడిపించలేమనే దానికంటే సంఘాన్ని నడిపించకూడదు కూడా. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. అలాగనే మరి మన కుటుంబాన్ని దైవజనులు, మీరందరూ బైబిల్ ట్రైనింగ్ చదివింటారు, కొందరు అనుభవం కలిగిన పాస్టర్లు కూడా ఇక్కడ వయసైన వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుభవం కలిగిన దైవజనులు ఇక్కడ మీరు ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. మీకు బైబిల్ని మరి ఎక్కువగా నేను నేర్పించడము ఈ తరుణంలో ఇది సమయంలో సరిపోయేది కాదు. కానీ ఇంటి వారి ఎడల ఒకరు వచ్చి మీ ఇంటి ఆయన ఎక్కడికి వెళ్ళానండి, ఎక్కడ పోయాడో తెలియదు, ఎప్పుడు వస్తాడంటే తెలియదు, ఆ సేవ ఆ దైవజనుడి యొక్క సేవ పనికిరానిదిగా మారిపోతాది. అది కరెక్ట్ గా పలానా దగ్గర ఉన్నాడు, పలానా టైంలో వస్తాడు అని ఆన్సర్ చెప్పే ఆ స్థితికి మనం నడుచుకోవాలనే దానికోసం ఈ మాటలు చెప్తున్నాను. మొదటి అధ్యాయము 18-19 వాక్యాన్ని చదువుకుందాం. చదవచ్చు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ విశ్వాసము లేక మనస్సాక్షి, విశ్వాసం అంటే ఏంది, మనస్సాక్షి అంటే ఏంది అనేదాన్ని చాలా మంది విశ్వాసం మీదనే డిపెండ్ అవుతారు. నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, లేకపోతే స్వస్థత కలుగుతుందని. ఈ మనస్సాక్షి అనే మాటని మోస్ట్లీ ఒకవేళ క్రైస్తవులు బోధించరేమో అనిపిస్తుంది నాకు. తగ్గుద్ది అప్పుడు బోధించరేమో కొందరు. అంటే మనస్సాక్షి చాలా ఇంపార్టెంట్. ఈ మనస్సాక్షిని సాక్ష్యం చెప్తారు. నిన్న ఏమి లేదు, దేవుడు సహాయం చేసినాడు, పోయిన నెలలో ఏం లేదు, దేవుడు సహాయం చేసినాడు. నేను అది తప్పైనా రైట్ అనో వివరించడం నా పనిగా. కానీ మనస్సాక్షిని చంపుకోకుండా మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలనే దాన్ని, మనస్సాక్షిగా దేవుని పని చేయాలనేది బైబిల్ చదివిస్తుంది. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఉన్నాడు. అలాగనే మనము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 1:5 వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. ఈ ఉపదేశం ఏమనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి. పవిత్ర హృదయం అంటే ఏందో చెప్పండి. పవిత్ర హృదయాన్ని ఎవరు గమనిస్తారు? మన దగ్గర పవిత్ర హృదయం ఉందనే దాన్ని చెప్పండి. నేను ముగిస్తాను, పెద్ద ప్రసంగం చేయలేను, మా ఆకలి అవుతుంది, నాకు బండి పోద్ది. పవిత్ర హృదయం అనే దాన్ని పరిశుద్ధాత్మ, సంఘము, సహ సేవకులు అనే దానికంటే తన భార్య గమనిస్తారు. కుటుంబము, భార్య, కుటుంబము కూడా కాదు, తర్వాత అమ్మ, తర్వాత నాన్న, పిల్లలు అందరూ. తన భార్య మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలనేదే బైబిల్ మనకు అక్కడక్కడ చదివిస్తున్నారు. కనుక పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన ప్రేమ, తన భార్యను సరిగ్గా ఒక వ్యక్తి ప్రేమిస్తే అక్కడ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధ వివాహం అని రాస్తాం మనం పెళ్లి చేసేటప్పుడు. అది నిజమైన ఉంటుందా? అది పరిశుద్ధంగా ఉంటుందా, అపరిశుద్ధంగా మారుతుంది అనేది పెళ్లి మరుసటి రోజు తెలుస్తుంది దానికి. అయితే ఈ మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ, ఆ ప్రేమ తన భార్య, భర్తలు లేక పిల్లలు వారి మధ్యలో సరైన సాక్ష్యం ఉన్నప్పుడు సేవ అభివృద్ధిలోకి వస్తారు. చాలా మంది ఏం చెప్తారంటే, నా సేవ చాలా బాగుంది అని చెప్తారు, తన ఇంట్లో సాక్ష్యము బాగు లేకుండా పోవచ్చు. వీళ్ళారా, ఈ తిమోతికి ఎందుకు అపోస్తలుడైన పౌలు ఇలాగ రాశాడు? 3:8 వాక్యాన్ని చదువుకుందాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి విమనస్కులను మిగుల మద్యపానాశక్తులను దుర్లభమును నపేక్షించు వారునై ఉండక
విశ్వాస మర్మములను పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలను. ఇక్కడ చాలా మాటలు రాశాడు. అలాగే పరిచర్యలు మాన్యములయుండి దిమనస్కులు, అంటే అప్పుడప్పుడు మనసు మారుతారు, మారు మనసు పొందుతారు, మళ్ళీ తిరగా పొందుతారు, మళ్ళీ ఎనిక్కిపోతారు, ముందుకు వస్తారు, పడిపోతారు, లేస్తారు, ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉంటారు, పాపాన్ని ఒప్పుకుంటారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఒప్పుకుంటారు. ఈ 8వ వాక్యం 9వ వాక్యంలో దుర్లాభము అంటే లాభము కోసము అపేక్షించు వారని ఉండక విశ్వాసమైన మంచి మనసాక్షి, పవిత్రమైన మనసాక్షితో గైకొని వారు ఉండవలెననియు. ఈ పవిత్రమైన మనస్సాక్షితో ఎవరైతే సేవ చేస్తారో వారందరూ దేవుని నామాన్ని మహిమపరచడానికి సరిపోయిన వారిగా ఉంటారు. కనుక దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి సేవ ఎక్కడ సరైన సేవకుడుగా మనం కనిపించాలో చెప్పండి. ఎక్కడ కనిపించాలి? కుటుంబంలో కనిపించాలి. భార్య బిడ్డలతో మనము సేవలో కొనసాగించాలి. నాకు రెవరెండ్ ఇచ్చేటప్పుడు నా భార్య దగ్గర సంతకం తీసుకున్నారు. అంటే ఏమని? మంచోడా కాదని. ఇప్పుడు ఒకరు తాగుతున్నారంటే ఎవరు తెలుస్తుంది చెప్పండి? అందరు కరెక్ట్ చెప్తున్నారు. సిగరెట్ తాగేవాడైతే నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒక పాస్ట్ ఇంటికి. సిగరెట్ ముక్కలన్నీ అక్కడ ఉన్నాయి, అగ్గిపులు ఉన్నాయి. నేను అన్స్పెక్ట్కి వెళ్ళాను. వాసన వస్తుంది, పొగ వాసన వస్తుంది. అంటే నన్ను చూసి ఆఫ్ చేసేదని తెలియదు, కానీ ఇది ఆ రూమ్ అంతా కూడా వాసన వస్తుంది. నేను చూస్తున్నాగానే నాకు అర్థమైంది అని ఆయనకి అర్థమైంది. అయ్యగారు నేను కాదు, మా ఇంటికి ఒక బంధువుడు వచ్చాడు, ఆయన పెట్టాడు. బంధువుడు మీ ఇంట్లో సిగరెట్ తాగే అలుకు నీ యొక్క సహవాసం లోక సంబంధమైన సహవాసం ఉన్నావు. నువ్వు తాగిన ఒకటే, నాలుగు తాగిన ఒకటే. కళ్ళు తాగేవాడితో మనము కలిసి పాలు తాగుతున్నాం. ఏమని అర్థం? కళ్ళు తాగేవాడని మనకు పేరు వస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలనే దానికోసం బైబిల్ చదివిస్తుంది. ఈ తిమోతి 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన మీ భార్య పిల్లలను సరిగ్గా గమనించలేనటువంటి వాళ్ళు సంఘాన్ని నడిపించలేరు అనే దాన్ని మనము చాలా స్థలాల్లో చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో మరి 4వ వాక్యంలో కూడా మనము అదే విధంగా చూస్తాం. పిల్లల్ని, భార్యను, అందరినీ కూడా. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3:5 వాక్యాన్ని 15వ వాక్యాన్ని చదువుకుందాం. 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై కీడునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అవును, ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి. నేను ఒక్కొక్క మనస్సాక్షి ఒక్కొక్క విధంగా చెప్తున్నాను, అంటే అన్ని మనస్సాక్షి మీదనే చెప్తున్నాను. నిర్మలమైన మనస్సాక్షి, నిర్భరమైన మనస్సాక్షి, ఈ అన్ని మనస్సాక్షులు కలిసి కూడా 16వ వాక్యం కలిసి ఉంది. నిరక్షణ గూర్చి మిమ్మును హేతువ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. యేసు ప్రభు దేవుడు అంటే అవును మా దేవుడే మంచివాడు, అందరి దేవుళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేది రైటా? తప్పు అంటే అది తప్పు. ఏమని చెప్పాలి? నేను చెప్తాను, నేను నా అనుభవంలో చెప్తాను. యేసు ప్రభు చెడ్డోడా మంచోడా అనేది, యేసు ప్రభు దేవుడా కాదనే దానికంటే మొదట నువ్వు మంచోడిగా ఉండి యేసు ప్రభు దేవుడు అని చెప్తే ఖచ్చితంగా అందరూ వింటారు. నీకు సాక్ష్యం కొందరు తెలుగులో చెప్తారు, ఏదైనా మాట్లాడితే అతను సాక్ష్యం లేనివాడు, అతను ఎందుకు మనకు పని అని చెప్తారు. అంటే సాక్ష్యం అంటే సరైన సాక్ష్యము ఉంటేనే సేవ చేయగలం. ఒకవేళ రెవరెండ్ పట్టం ఉండొచ్చు, బిషప్ పట్టం ఉండొచ్చు, డాక్టరేట్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మంచి కారు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ సాక్ష్యం లేకపోతే అర్థం. పరలోక రాజ్యంలో మనం చేరినప్పుడు నీ గురించి నాకు సాక్ష్యం అని దేవుడు చెప్తాడు. కాబట్టి నీకు మంచి సాక్ష్యం లేదు అని దేవుడు ఆయా స్థలం మత్తయి సువార్తలో మనం గమనిస్తాం. రెండో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనే మాటలను చూస్తాం. మన సమాధానం సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఎల్లప్పుడు ఎలా ఉండాలో చెప్పండి? సిద్ధముగా ఉండాలి. ఏమేమి కలిగి ఉండాలి? సాత్వికము, సమాధానము, భయముతో. యేసు ప్రభు నామము దూషింపబడుకున్నట్టు ఆ భయాన్ని మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టెప్ రెవరెండ్ అవుతున్నాం, ఇంకా రెవరెండ్ అని రాస్తాం.
ఆ తర్వాత రైట్ రెవరెండ్ అని రాస్తాం. మన అంతస్తు, మన గౌరవం ఈ సొసైటీలో పెరిగేకుంది. దేవుని నామాన్ని మహిమపరచుటకు మనం చాలా గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఒక తోటి సేవకుని ఎలా పిలవాలి, ఒక సొసైటీలో ఎలా పిలవాలి, కూరగాయల వ్యాపారంలో ఎలా. నేను కూరగాయల వ్యాపారానికి వెళ్తే నా వెనక కొందరు వస్తారు. కూరగాయలంటే మేము వ్యాన్తో తీసుకొస్తాం, వ్యాన్ నిండా తెస్తాం. ఇక్కడ రమేష్ ఉన్నాడు, కూరగాయలు తెచ్చితే ఎండిపోతాయి. దాదాపు 100 మందికి భోజనం వండుతూ ఉంటాం. నేను వెళ్ళిన తర్వాత నాకు కోడ్ వర్డ్స్ ఉంది. 5-5-25 తమిళ్లో 5-5-25 అని. కూడా వచ్చేవాడికి తెలీదు, నేను డబ్బులు ఇచ్చేటప్పుడు చూడకుండా ఎవడికి తెలియదు. ఒక కాయ 5 రూపాయలు, ఒక కాయ 5 కిలోలు, 1 కిలో 5 రూపాయలు. మొత్తం ఎన్ని కేజీలు అయిపోయినాయి? 5-5-25 కేజీలు. 5 + 5 నేను ఎంత ఇస్తానని ఎవరికి తెలియదు. ఒక అతను అడిగాడు, జనాల నుండి వచ్చాడు, అయ్యగారు అట్టంటే ఏంది అంటే చెప్పాను, అది నీకు అవసరం లేని భాష. ఆ భాష అంగటోడికి నాకే తెలుసు. అది ఒకవేళ 3 రూపాయలు ఉండొచ్చు ఆ రోజు ధర. అయితే నేను చెప్పేది 5-5-25 చెప్తాను. దాన్ని తగ్గించి తీసుకుంటాడు. అది కూడా ఎవరికి పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు. మూటలు తెచ్చి వ్యాన్లో తెస్తారు. ఎందుకు చెప్తుంటే అంగటికి పోయినప్పుడు కూడా నేను ధర మాట్లాడను, వెల మాట్లాడను. చాలా మంది మీకు ఎలా ధర తగ్గించేస్తారు ఎందుకని? నేను అడిగితే కదా తగ్గించేది ఎక్కిచ్చేది నీకు తెలిసేది. నేను దీన్ని 5 కిలోలు, ఇది 2 కిలోలు, ఇది 3 కిలోలు అని చెప్తాను. నేను అంగడికి వెళ్తాను, ఇప్పుడు కూడా పోతాను అప్పుడు. కారణం ఎందుకంటే నాకు సొసైటీలో ప్రజల మధ్యలో నాకు ఒక అంటే ప్రపంచం ఎలా ఉందో నాకు తెలియాలి. నేను కూడా రిలాక్స్గా ఉండాలనే దానికోసం కూరగాయలు తెచ్చిస్తే తప్ప. రెవరెండ్ అయిన తర్వాత కూరగాయలు పోవాలన్నా వద్దా చెప్పండి? చాలా మంది ఏం చదువుతారు. నేను ఇప్పటికి వెళ్తాను. నాకు వయసు అంత 55 ఉండొచ్చా? ఎక్కువే ఉండొచ్చు. అయితే కూరగాయలు తేవాలంటే కష్టమే కదా. అయినా నేను కూరగాయలకు వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే సొసైటీలో నాకు ఎలాంటి రిలేషన్షిప్ నేను పెంచుకోవాలి, నేను ఎలాగా కుటుంబాన్ని నడిపించాలి, ఎలాగా తేవాలి, ఎలాగా పిల్లలను పెంచాలి, ఎలాగా మనమల్ని పెంచాలి అనే దానికోసం ఈ ప్రపంచంలో మనం ఎలాగా నడుచుకోవడం అనేది భయముతోనూ, భక్తితోనూ, సమాధానంతోనూ, స్వాత్వికముతోనూ మనము ప్రపంచంలో బ్రతకాలి, కుటుంబంలో బ్రతకాలి, దేవుని సేవను మనము పెంచుకోవాలి. ఈ 2 సరిలేకపోతే సేవ సరిగా ఉండదు. మొదటి కుటుంబం, రెండోది ప్రపంచం, సంఘంగా సమాజం. సంఘం పెరగాలంటే ఎవరు మారాలి? నువ్వు సమాజంలో పోయి సాక్ష్యం చెప్పాలంటే ఎవరు తెచ్చుకోవాలి సాక్ష్యం? కుటుంబంలో తెచ్చుకోవాలి. మొదట కుటుంబం, రెండోది సమాజం, ఆ తర్వాత సంఘం అభివృద్ధిగా పెరుగుతుంది. ఈ అభివృద్ధి అనే దాన్ని వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో మనకు జీవ కిరీటం దొరుకుతుంది. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.